నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ మీద ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అటు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. సాహితీవేత్త నలిమెల భాస్కర్ ఇవాళ ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణరావు అవార్డు అందుకున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పరుగులు, ఏఏ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పుకున్న కాంగ్రెస్ సర్కార్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు, తేలనున్న పార్టీ మారిన ప్రజా ప్రతినిధుల భవితవ్యం. బతుకంతా తెలంగాణ కోసం అర్పించిన అక్షర తపస్వి కాళోజీ, జయంతి సందర్భంగా స్మరించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రియల్ ఎస్టేట్ రంగానికి హైడ్రా భయం, భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్లు. నల్గొండ జిల్లా దామరచెర్లలో రోడ్డు ప్రమాదం, 2 దుర్మరణం, మరో 2కి గాయాలు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 7న ఇరువైపులా వాదనలు పూర్తి కాగా న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనను ధిక్కరించిన దీశాలి, తెలంగాణ యాస భాష మాధుర్యాన్ని దశదిశలా వ్యాపించిన మహాకవి, పోరాటమే పరమావధిగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాలన్న జయంతి నేడు. ఈ సందర్భంగా మీకోసం టీ న్యూస్ ప్రత్యేక కథనం. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ రట్టిహళ్లిలో 1914వ సంవత్సరం సెప్టెంబర్ 9న జన్మించారు. 2002 నవంబర్ 13న తుది శ్వాస విడిచారు. కాళోజీగా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా కాళోజీ, కాళన్న అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్ 9న కాజీపేట నిట్ కళాశాల వేదికగా జరిగిన కాళోజీ 100వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. కర్ణాటక నుంచి వరంగల్కు తరలి వచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండలో, హైదరాబాదులో పూర్తి చేశారు. 1939లో హైదరాబాదులో న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అలాగే సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ పలుసార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన తుర్కుండే కమిటీలో సభ్యుడిగా కొనసాగారు.
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు 3 సార్లు పోటీ చేసిన కాళోజీ ఒకసారి విజయం సాధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన రాసిన నా గొడవ సకాలంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాళోజీ ఎన్నో వేదికలపై చాటి చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల గోసను తన రచనల ద్వారా గడప గడపకు తీసుకెళ్లారు. నిజాం నిరంకుశ పాలనను ఎండగడుతూ మడమ తిప్పని పోరు సలిపిన కాళోజీకి టీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. కాళన్న జయంతిని పురస్కరించుకొని తెలంగాణకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షంలో నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కొనియాడారు. పుట్టుక చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తెలంగాణ భాష సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకుని సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నామన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్లో కాళోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కాళోజీ కవిత్వం, ఆలోచనలు అన్ని వేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే అవార్డు 2024 సంవత్సరానికి గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కవి, సాహితీవేత్త, బహుభాషా కోవిదులు నలిమెల భాస్కర్ను వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ నారాయణరావు అవార్డును అందజేయడం నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారంతో పాటు 1,116 నగదు రివార్డు జ్ఞాపికను సత్కరించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న నలిమెల భాస్కర్ తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. కవి, రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త నలిమెల భాస్కర్ గారు అంటే ఈ 2024 సంబంధించి చూసుకుంటే కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించిన నేపథ్యంలో ప్రస్తుతం మనకు నలిమెల భాస్కర్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, కరీంనగర్ ముద్దు బిడ్డగా మీకు ఈ అవార్డు రావడం, మొట్టమొదటిగా మా టీ న్యూస్ తరఫున మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం సార్. ఇంకోవైపు మీకు ఈ అవార్డు వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది సార్ అసలు? అంటే ప్రతి అవార్డు తప్పనిసరిగా అవార్డు గ్రహీతకు సంతోషాన్ని కలిగిస్తుంది, అంతకన్నా ఎక్కువ బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. మనం మరింత అంకిత భావంతో, మరింత పట్టుదలతో, మరింత అంటే అది కాళోజీ పురస్కారం కావడం చేత, కాళోజీ తెలంగాణ భూమిపుత్రుడు, ముద్దుబిడ్డ కనుక అది మరింత మనకి రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీని కలిగిస్తుంది. యాక్చువల్ మీ స్వస్థలం ఎక్కడ సార్ ఇది? యాక్చువల్ మీకు ఇది అంటే ఎవరైనా కానీ కవియో, రచయితలు, అనువాదం ఏదో ఒకటి జరగని మీరు ఇన్ని పునికి పుచ్చుకున్నారు కదా, అసలు ఎట్లా సార్ ఇది ఎట్లా సాధ్యమైంది? అంటే మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామం. అయితే నేను అనుకునేది ఏమిటంటే మొట్టమొదట నేను ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అండ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. మా అమ్మ బుచ్చమ్మ, నాన్న రామచంద్రం.
మా నాన్న పెద్ద హీరో నా దృష్టిలో. తర్వాత మా ఇంటి ముందర ఎల్నారాయణ సార్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు గురువులు లక్ష్మీరాజం కృష్ణమాచార్యులు మొదలైన వాళ్ళు, కామారెడ్డి వెళ్ళిన తర్వాత కాశిరెడ్డి లాంటి వాళ్ళు, తర్వాతి కాలగమనంలో సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా అంటే ఒకరు ఇద్దరు అని కాదు, కానీ మనం సందర్భంలో టైం కూడా లిమిట్ అయి ఉండాలి కనుక చాలామంది నిలబెట్టారు. తల్లిదండ్రులతో ప్రారంభించి గురువులు, ఇట్లా సాహితీ గురువులు అందరూ నిలబెట్టారు. సో ఏదైనా ఉంటే అది వాళ్ళందరికీ దక్కుతుంది, కానీ నేను కేవలం ఒక మాధ్యమాన్ని, అంటే వాళ్ళ ద్వారా సంపాదించినటువంటి జ్ఞానాన్ని నా ద్వారా పంచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను అట్లా. అందుకని నాకు స్ఫూర్తిదాయకంగా మా నాన్నగారి దగ్గర నుంచి ఊరు, ముఖ్యంగా నారాయణపురం అనేటువంటి ఊరు చాలా గొప్ప ఊరు. అది గోలకొండ కవుల సంచికలో ఆ రోజుల్లోనే మా ఊరు నుంచి ముగ్గురు కవులు ఉన్నారు. తర్వాత అంతేకాకుండా సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ ముగ్గురు కవిత్వాలు మా ఊరికి వచ్చి రాసుకొని తీసుకుపోయి గోలకొండ కవుల సంచికలో వేశారని అంటారు. ఇట్లా మా ఊళ్ళో భావి కృష్ణశాస్త్రి అనే ఆయన మొట్టమొదటి కవి. ఇదంతా మనకు అంటే మొట్టమొదట నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నా ఇంటి ముందర ఎదురుగా ఉన్న ఎల్నారాయణ సారు ఇట్లాంటి వాళ్ళు, మా మల్లన్న, లింగన్న, మా ఒక అన్న ఉండి రాములన్న, అంటే చాలా పేదరికం నుంచి సంఘర్షించి కొట్టుకొని పైకి వచ్చిన వాళ్ళందరి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించడం చేత మాత్రమే నేనేమైనా అడుగు ముందుకేసాను. యాక్చువల్గా మీ లైఫ్లో అంటే మరచిపోలేనటువంటి, మీరు ఒక కవిగా రచయిత అంటే రాసినటువంటిది మీకు మర్చిపోలేనటువంటిది ఏదైనా ఒకటి చెప్పండి సార్. అంటే ఇది కొంచెం అంటే అది కష్టమైన ప్రశ్న. నాకు ఇష్టమైనది తప్ప రాయలేదు నేను. ఎందుకనంటే అనువాదాలు చేసినప్పటికీ నేను వందలాది కథలు, వేలాది కథలు, అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇవి లేవు. నేను భాషలు నేర్చుకొని పత్రికలన్నీ చందాలు కట్టి తెచ్చుకొని హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరిగి అవన్నీ పట్టుకొని రామగుండం నుంచి మా ఇలయ్య తీసుకొచ్చేవాడు. ఇట్లా మా బావమరిది అశోక్ నాగ్పూర్ నుంచి అంటే ఎన్ని చదివినా అనేక చెత్త కథలు చదవాల్సి వచ్చేది. నాకెవరు ఈ భాషల్లో అనువాదాల్లో గురువులు లేరు కాబట్టి అందులోంచి నేను మంచి కథను మాత్రమే, నాకు ఇష్టమైన కథను మాత్రమే పంపేవాడిని. అందుకని అంటే రాయడం కోసం రాయడం కాకుండా మనం రాయాలనుకున్నప్పుడు రాస్తేనే అది కొంత విలువ కలిగి ఉంటుందనేది నా అభిప్రాయం. అట్లనే రాశాను అనుకుంటున్నాను. బాగా నేను ఏదో గొప్పవాడిని అని చెప్పటం లేదు, కానీ ఇష్టమైనది మాత్రమే రాశాను. అయితే ఏమిటంటే నాకు బాగా ఇష్టమైనది ఏమిటంటే భాషలు నేర్చుకోవడం అనేది ఒకవైపు, తర్వాత పరిశోధన చేయడం ఒకవైపు, ఒక అనువాదాలు చేయడం ఒకవైపు, ఈ గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ భాష గురించి కృషి చేయడం అనేటువంటిది పదకోశం, తెలంగాణ పదకోశంతో పాటు ఒక 7-8 పుస్తకాలు, అనేక ప్రసంగాలు, వందలాది వ్యాసాలు తెలంగాణ భాషకు సంబంధించి రవా శ్రీహరి లాంటి వాళ్ళను స్ఫూర్తిదాయకంగా ఎంచుకొని చేసిన పని నాకు బాగా తృప్తినిచ్చినటువంటి పని. ఎందుకంటే అక్కడ గ్యాప్ ఉంది. అది ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నా ఎదురుగా ఉన్న బూర్ల లాంటి వాళ్ళు, రామకృష్ణ సారు, మట్టా సంపత్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు, అంటే గట్టి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చేస్తే తప్ప అది ముందుకు పోదు. అది నాకు బాగా ఇష్టమైంది. నాకు అన్ని ఇష్టమైనప్పటికీ కూడా తెలంగాణ భాష మీద పనిచేయడం అనేది ఇష్టమైంది, బాగా ఇష్టమైంది. సార్ ఇప్పుడు కొత్తగా యువ రచయితలు వస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బాగా అధ్యయనం చేయాలండి. ఇది రొటీన్ మాట అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఒక మార్క్స్ ఆయన విప్లవ శాస్త్రవేత్త అయి ఉండి కూడా ఆ లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒకడు. మన అంబేద్కరు సామాజిక విప్లవ శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివిన ప్రపంచంలో రెండవ వ్యక్తి అంబేద్కర్. అంటే చదవకుండా, ఇప్పుడు నేను ఉదాహరణకి నన్ను అంటారు, నేను 9వ తరగతి నుంచి నవలలు రాశాను. ఇప్పుడు నిన్న మొన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రాసిన నవల ప్రింట్ అయి వచ్చింది. అయితే ఎందుకంటే అది మన గొప్పతనం కాదు. మనము మా ఊళ్ళో లైబ్రరీ ఉండింది. ఇప్పుడు రమణాచారి గారు మా ఊరి ఐఏఎస్ ఆఫీసరు, వారి నాన్నగారు రాఘవాచారి అని 1949లో మురళయ్య గారితో కలిసి లైబ్రరీ పెట్టారు. ఆ లైబ్రరీ శ్రీరామ గ్రంథాలయం. సో ఆ గ్రంథాలయంలో ప్రవేశించి మనము చదివితే వొకాబులరీ డెవలప్ అవుతుంది, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తున్నారనే విషయం తెలుస్తుంది, అంతకన్నా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. పఠనం అనేది రాయడానికి ఒక గొప్ప ప్రేరణనండి. పుస్తక పఠనం అనేది రాయడానికి గొప్ప ప్రేరణ. మనము రాయకుండా ఉండలేని దశకొస్తుంది ఎక్కువ అధ్యయనం చేసినప్పుడు. అట్లా అది ఇప్పుడు యువ రచయితలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాగా చదవాలి, సమకాలీకులను చదవాలి, అన్ని సాహిత్యాలు చదవాలి. అన్ని సాహిత్యాలు అంటే ఈ క్రైము, తర్వాత సెక్స్ సాహిత్యాలు కాకుండా అన్ని సాహిత్యాలు, అది రైటిస్ట్ కానీ లెఫ్టిస్ట్ కానీ
అన్ని సాహిత్యాలు చేసుకొని వాళ్ళదైన ఒక మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. ఎవరిని అనుకరిస్తూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ మొత్తం మీద జీవితంలో ఒక గోల్ అంటుంటుంది ప్రతి ఒక్కరు, మీకు ఏముంది సార్ అది? నేను అట్లా గోల్ను దృష్టిలో పెట్టుకొని అంటే నా గోల్ ఏమిటంటే యాక్చువల్గా నేను టీచర్గా రావాలన్నది మాత్రం గోల్ నాకు. నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఈ సాహిత్యంలో అట్లా ఇట్లా అంటే నేను చాలా సంతోషపడేది ఏంటంటే పాఠం చెప్పిన రోజున బాగా సంతోషపడతాను. రాయడం కన్నా అత్యంత ఇష్టమైన పని అంటే సాహిత్యేతరమైనటువంటి విషయమైనప్పటికీ కూడా నాకు బాగా ఇష్టమైనది. ఎందుకంటే అది జాతిని నిలబెడుతుంది కాబట్టి బాగా ఇష్టమైనటువంటి పని. అది అందులో నేను బాగా జీవించాను అనుకుంటున్నాను. దీనికన్నా ఎక్కువగా కూడా నేను 34 సంవత్సరాలు టీచర్గా చేశాను కాబట్టి అది అందులో ఇష్టపడిపోయాను. అంటే నాకు చాలా ఉద్యోగాలు వచ్చినప్పటికీ వదులుకొని ఆ రోజుల్లో చిన్న జీతం ఉంటుంది, బతకలేక బడిపంతులు అన్నప్పటికీ కూడా నేను నేను తప్పనిసరిగా ఒక లైవ్లీ ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో ఉండాలి. నేను జీవితకాలం అంతా నేను విద్యార్థిగా ఉండగలిగితేనే ఉపాధ్యాయుడిగా ఉంటాను అని వెళ్ళాను. అది యాక్చువల్ నల్మెల భాస్కర్ గారు రాబోయే తరానికి అంటే మీరు చేసినటువంటి అంటే రాసిన రచయిత కావచ్చు, కవిగా కావచ్చు, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, రాబోయే తరానికి మీరు ఎలాంటి పిలిపిస్తారు సార్? అంటే మానవత్వాన్ని ప్రపంచంలో చాలా దుఃఖం ఉందండి. ఇప్పుడు ఎంత దుఃఖం ఉందంటే దీని గురించి బుద్ధుడితో మొదలుకొని తర్వాత మొన్నటి 1000 ఏళ్ల కిందట రామానుజుడు, తర్వాత ఈవెన్ రామాయణ కాలంలో కూడా ఏ పౌరుడికి దుఃఖం కలిగినా రాముడు ఏడిచేవాడు. అట్లాగే రామానుజులు కూడా అసలు భక్తులకు దుఃఖం కలిగితే భగవంతుడు ఏడుస్తాడన్నాడు. బుద్ధుడైతే ఏమన్నాడు? భూతదయనే ప్రధానమన్నాడు. అసలు అంత దయాహృదయం కలిగినటువంటి మానవ చరిత్రలో, పౌరాణిక చరిత్రలు వేరు కానీ మానవ చరిత్రలో అంత భూతదయ కలిగినటువంటి మహాత్ముడు మరొకరు లేరు. కానీ మనం అందరం ఏం చేయాలి కదా అంటే, ఎవరమైనా కానీ నేను అనుకోవడం ఏమంటే, దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కనీసం మూట సాయం తర్వాత చేస్తాం. అట్లా అది చెయ్యాలి. అది ఎవరైనా సాహిత్య లోకంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఉపాధ్యాయ లోకంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చేయవలసిన పని ఏమిటంటే దుఃఖితుల దగ్గరికి అక్షరం వెళ్ళాలి, ఓదార్చాలి, అవసరమైతే వాళ్ళకు పిడికడి మెతుకులు పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం. మనిషిని మనిషిగా నిలబెట్టడానికి సాహిత్యం ఉంటుంది కాబట్టి ఆ మనిషి లక్షణాలు మనం అలవర్చుకుంటే సాహిత్యం చక్కగా విరాజిల్లుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది నల్మెల భాస్కర్ గారు చెప్తుంది. అంటే అవార్డు వచ్చింది కానీ ఇంకా నాకు బాధ్యత పెంచింది అని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, రాబోయే తరం కావచ్చు, అంటే యువ రచయితలు కావచ్చు, ఏదైనా కూడా స్పష్టమైన అవగాహనతో రాస్తే ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్. ఇక వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ఇది పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వరకు పయనించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ఇది పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వరకు పయనించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.